హాయ్ గాయ్స్, నేనైతే చింతపల్లి బీచ్కి వచ్చాను మా బావాలతో కలిపి. వాడు తిరిగారా బీచ్ చూపిస్తాను, ఆగండి. ఇక్కడ స్పెషల్ ఈ బ్రిడ్జ్ చూడండి. ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బీచ్ అయితే. మీరు ఇవే ఎంజాయ్ చేయడానికి. విజయనగరం వాళ్ళందరికీ అయితే ఈ బీచ్ అయితే చాలా బాగా తెలుసు. చూసారు కదా, ఎవరన్నా విజయనగరం వచ్చినట్టయితే ఈ బీచ్ని విజిట్ చేయండి. దీని అడ్రస్ ఏంటంటే విజయనగరం జిల్లా పోస్పేట మండలం చింతపల్లి బీచ్. నాకు తెలిసిన అడ్రస్ ఇదే. చూడండి, మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఈవినింగ్ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు ఈ బీచ్, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే, అందుకనే చూపిస్తున్నాను. గైస్ ఏంటంటే శివరాత్రి టైంలోనైతే మాకు ఈ బీచ్ అనేది ఖాళీ ఉండదు అసలు. ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ల్లో ఉండే వాళ్ళందరూ అయితే ఈ బీచ్కి శివరాత్రి టైంలో అయితే చాలా పండగలా జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక అమ్మవారు చాలా ఫేమస్ అమ్మవారు, అది కూడా మీకు చూపిస్తాను. ఆ టెంపుల్ కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఆ టెంపుల్ కోసం కూడా. ఇక్కడ పండుగలు అయితే చాలా బాగా జరుగుతాయి. శివరాత్రికి అయితే బీచ్లోని ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా అమ్మవారి పండుగ ఏంటనేది మీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అది ఎక్స్ప్లోర్ చేస్తాను, చూడండి. వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అనాలా. ఫైనల్గా అయితే మేము బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మా బావగాడు ఎలా నవ్వుతున్నాడు. చూడండి గాయ్స్, ఆ జోకులు వేస్తాడు, మేము తీసుకొని తప్పదు. చూడండి గాయ్స్, బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఏంట్రా నువ్వు ఎలా చేస్తావు? ఈ బ్రిడ్జ్ అయితే చాలా పాత అయిపోయినట్టు ఉంది. మొత్తం అన్ని ఎక్కడికక్కడ పెచ్చులు వదిలేసి ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా వచ్చినట్టే జాగ్రత్త గాయస్. బ్రిడ్జ్ మీద ఎక్కాలి, ఇలాంటి సాహసాలు ఏంటి చెయ్యొద్దు దయచేసి. వాళ్ళ సాహసం చేసినా సరే చెప్పలేం అనమాట, ఇలాంటి బ్రిడ్జిలు ఏ టైంలో కూలిపోతాయి అనేది. పడిపోయేటప్పుడు మనమే ముందు ఉన్నాం అనుకోండి, అది మన దరిద్రం అంతే. చుట్టుపక్కల అయితే చాలా బాగుంది. మరి ఈ బ్రిడ్జిలు అన్నీ పాతవైపోయాయి ఇప్పటికైతే, కానీ బాగా దారుణంగా బ్రిడ్జ్ అయితే పాడైపోయింది. సో ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు ఎవరైనా ఇలా బ్రిడ్జ్ ఎక్కాలి, ఇలాంటి సాహసాలు అయితే చేయడానికి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు ఇవి కూలిపోతాయి అనేది మనం చెప్పలేం. చాలా ఓల్డ్ బ్రిడ్జెస్ ఇవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు పైకి ఎక్కాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే. లేదు మనం మామూలుగా వచ్చి వ్యూని ఎంజాయ్ చేయాలి బీచ్ని అనుకుంటే నో ప్రాబ్లం, చూడడానికి అయితే బాగానే ఉంటుంది. కానీ పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా అవ్వచ్చు నేను అనుకుని బట్టి, ఎందుకంటే చాలా పాత అయిపోయింది. చూడండి నా బ్యాక్ సైడ్ ఇవన్నీ అంతా పుచ్చిపోయింది, రాడ్స్ అవి బయటకు వచ్చాయి అన్నమాట. ఇంకా పాత కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంక ఇది ఇప్పుడు వరకన్నా ఉందని నా ఉద్దేశం అంతే. బీచ్లో గాయ్స్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫోటోలు అయితే తీసుకున్నాను ఇక్కడైతే. ఎందుకంటే మాకైతే ఆల్రెడీ తెలిసిన ప్లేస్ ఇది, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్ని. అలాగే విజిట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో అయితే ఒక రీల్ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. చూడండి ఈవినింగ్ వ్యూ అయితే మాత్రం సూపర్. ఇక్కడ చల్లటి గాలి. కానీ చాలామంది అక్కడ బ్రిడ్జ్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. కొంచెం అలా మీలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎక్కితే మాత్రం జాగ్రత్త, ఇది మాత్రం చెప్తా. గైస్ బీచ్ దగ్గర అయితే అయిపోయింది. మీకు గుడి చూపిస్తాను కదా, సామలమ్మ తల్లి గుడి అది పేరు. అయితే అక్కడికి వెళ్తున్నాం. దారి చూడండి, వచ్చిన దారి ఇదే, వెళ్ళే దారి కూడా ఇదే. ఈ దారి నుంచే వచ్చాం, మళ్ళీ ఇదే దారి నుంచి వెళ్తున్నాం. యాక్చువల్ అందాక వే తెలియక నేను సరిగ్గా అంటే నేనే డ్రైవింగ్ చేసిన వల్ల వీడియో తీసుకోలేకపోయినా. ఇప్పుడు మా బావ వచ్చిన వల్ల వీడియో తీస్తున్నాడు, వీడియో తీయడానికి అయింది, అందుకనే వెళ్ళిన దారి కూడా చూపిస్తున్నాను. ఇదే దారి కాకుండా ఊర్లో నుంచి కూడా వేరే దారి కూడా ఉంది సేమ్ ఈ బీచ్ దగ్గర రావడానికి. ఇటు నుంచి అంటే మనం డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్తామని ఇటు నుంచి వెళ్తాం మేమైతే. రిటర్న్ వచ్చినట్టు చీకటి అయిపోయినట్టుంది గాయస్, అందుకనే లైటింగ్ లేదు. ఈ గ్రామం అయితే ఇంకా డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల గుళ్ళు అవి కడుతున్నట్టున్నారు.
అయితే గుడి దగ్గరలో అయితే వచ్చాం. నాకు కనిపిస్తున్న గుడే సామలం తల్లి గుడి గాయస్, చూడండి. ఇది కూడా ఇంతకుముందు పాతది ఉండేది, మరి అప్పుడు నేను రాలేదు. రీసెంట్గా ఈ గుడి కట్టిన తర్వాతే నేను వచ్చాను మళ్ళీ ఇది రావడం. గుడి అయితే చాలా డెవలప్ చేస్తున్నారు చూడండి. చాలా ఫేమస్ విజయనగరం జిల్లాలోని పోస్పేటరాగ మండలం చింతపల్లి గ్రామంలో అయితే ఈ గుడి. చూడండి గుడి అయితే చాలా బాగుంటుంది. పోతురాజు ఉంటాడు అదన్నా లోన అమ్మవారు. మ్యాక్సిమం ఈ గుడి కోసం తెలిసిన వాళ్ళు ఎలా అంటారైనా సరే సంవత్సరంలో ఒక్కసారైనా దర్శించుకోవడానికి వస్తారు ఈ గుడికి అయితే. గైస్, మీలో ఎంతమంది ఈ బీచ్ని అనేది చూడడానికి వచ్చారో కామెంట్ చేయండి. అదేవిధంగా నాకు అలానే ఇంకా ఇలాంటివి ఎన్నో వీడియోస్ నేనైతే ఇంకా చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను వ్లాగ్స్ వైజాగ్.